ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య యాదవ్, పోలా సుబ్బారావు లాంటి బీసీలను హత్య చేసి గుండాలకు శిక్ష పడే విధంగా చర్యలు. చెత్త పన్ను రద్దు, ఇంటి పన్నుల సమీక్ష, పంచాయతీరాజ్ డిక్లరేషన్, ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు నేరుగా పంచాయతీలకు అందిస్తాం. పంచాయతీరాజ్ ప్రాజెక్టు ప్రతిపాదనల కోసం బడ్జెట్లో 5% కేటాయిస్తాం. 5 ఏళ్లలో 10% వరకు పెంచుతాం. సర్పంచ్ల నుండి జెడ్పీ చైర్మన్ల వరకు ప్రస్తుత గౌరవ వేతనాన్ని పెంచుతాం. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటాం. గత 5 ఏళ్లుగా వివిధ వ్యవస్థలు విధ్వంసమైన నేపథ్యంలో వ్యవస్థలను పటిష్టపరిచి సుపరిపాలన అందిస్తాం. 5 ఏళ్లలో క్షీణించిన శాంతి భద్రతలను పునరుద్ధరిస్తాం. లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.